ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. బాలు ఒక కస్టమర్ని తన కారులో ఎక్కించుకొని రోహిణి వాళ్ళ బ్యూటీ పార్లర్ దగ్గరికి దింపేస్తూ ఉంటాడు. ఇంతలో ఆవిడ డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఇక్కడ డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతుంది, ఎలాగైనా సరే ఆవిడ దగ్గర నుండి డబ్బులు తీసుకోవాలి అని చెప్పేసి పార్లర్ లోపలికి వెళ్తూ బాలు లోపలికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏంటి బాలు పార్లర్ లోపలికి వచ్చేసాడు, ఇప్పుడు నా గురించి తెలిసిపోతుందా ఏంటి అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఒక అమ్మాయి వచ్చి, మీకు మేడం గారు డబ్బులు ఇవ్వమన్నారు, ఇదిగోండి తీసుకోండి అని చెప్పేసి బాలుకు ఇస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న బాలు మాత్రం, ఏంటి ఇతనికి పేరు మార్చాలి, ఇక్కడ ప్రభావతి బ్యూటీ పార్లర్ అని ఉండాలి కదా, ఇప్పుడు పేరు వేరుగా ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాట వినగా అక్కడున్న రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోయి భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న బాలు మాత్రం, ఇంతకుముందు ప్రభావతి బ్యూటీ పార్లర్ అని ఉండేది కదా, ఇప్పుడు ఎంత పేరు మార్చారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అమ్మాయి మాత్రం, అదేంటి ముందు నుండి అదే ఉంది, కాకపోతే ఆ మధ్యలో 2 రోజులు అలా పెట్టాము అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అక్కడ అమ్మాయి మాత్రం, అదిగోండి చూకండి క్వీన్స్ బ్యూటీ పార్లర్ అని ఉంది కదా, ఇప్పుడు మీరేమో ప్రభావతి బ్యూటీ పార్లర్ అని ఉందని అంటున్నారేంటి, మీరేదో తప్పుగా అవి చూసి ఉండాలి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు అయితే, ఇక్కడ రోహిణి మేడం అని ఒకరు ఉంటారు కదా, ఆవిడదే కదా ఇది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ అమ్మాయి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇక్కడ రోహిణి ఒక పార్లర్గా ఉంటుంది కానీ ఈ బ్యూటీ పార్లరే రోహిణిది కాదు, ఒక అమ్మాయిగా ఇక్కడ వర్క్ చేస్తుంది అంతే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడున్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడున్న అమ్మాయిని అలా చూస్తూ ఉండిపోతాడు.